ఏపీ రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించి పెనుదుమారానికి కారణమైన సీనియర్ జర్నలిస్ట్ ఆర్వీవీ కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్షి మీడియా ఛానల్లో ఈ నెల 6 ఉదయం నిర్వహించిన ఓ చర్చలో ఆయన అమరావతిపై మాట్లాడుతూ అది దేవతల రాజధాని కాదన్నారు. దేవతల రాజధాని అంటే స్వర్గంలో ఉంటుందని, కానీ ఇక్కడున్న వేశ్యల రాజధాని అని పదే పదే వ్యాఖ్యానించారు. అయితే ఈ సమయంలోనే చర్చకు నేతృత్వం వహించిన సీనియర్ జర్నలిస్ట్ సాక్షి మీడియా ఇన్పుట్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు సైతం ఈయన వ్యాఖ్యలను తప్పుబట్టలేదు. పైగా నేను కూడా చూశాను, నేను కూడా చదివాను అంటూ కృష్ణంరాజు చెప్పిన ఓ ఆంగ్ల మీడియా కథనంపై సమర్థింపు ధోరణిలో కొమ్మినేని వ్యాఖ్యానించారు. ఆ మర్నాడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మహిళలు ఆగ్రహంతో రగిలిపోయారు. నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఏపీలో సాక్షి మీడియా హౌస్ల ముందు ఆందోళనలు చేశారు. సాక్షి పేరును తొలగించారు. పేపర్లను తగులబెట్టారు. సాక్షి చైర్పర్సన్ భారతి, మాజీ సీఎం జగన్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో కొమ్మినేని కృష్ణంరాజులను అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన ఎస్సీ మహిళ కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే కృష్ణంరాజు విజయవాడలోని తన ఇంటికి తాళం వేసుకుని పరారయ్యారు. ఆయన కోసం 3 ప్రత్యేక పోలీస్ బృందాలు గాలించాయి. ఇంతలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. అయితే గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన్ను ఎక్కడ ఉన్నది తెలుసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కృష్ణంరాజును బుధవారం రాత్రి 9 గంటలకు శ్రీకాకుళం జిల్లాలోని పోలీసులు గుర్తించారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వివాదానికి దిగినట్టు తెలిసింది. దీంతో కేసు పూర్వాపరాలు వెల్లడించిన పోలీసులు సహకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించడంతో ఆయన అరెస్టుకు అంగీకరించినట్లు తెలిసింది. తుళ్లూరు పోలీసులు శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి ఆయనను గుంటూరుకు తరలించారు.